కూర్చో, ఇట్లా కూర్చో. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. నేను సంతోష్. అయితే సాయంత్రం పైకి వచ్చేసినాము. ఇదే కట్టే కావాలనా? చూడండి, సంతోషం అయితే ఇట్లా కూర్చోబెట్టి నేను పని చేసుకుంటా. చూడండి, ఇంకా హాయ్ చెప్పినాను ఫ్రెండ్స్కి ఒకసారి. హాయ్ చెప్పు నాన్న, చెప్పు. నేను పని చేసుకుంటా. సంతోషం అయితే ఇట్లా కూర్చోబెట్టినా. చూడండి, వీడియోలో కొంచెం పొనగంటి కూర నాటుకుంటా చూపిస్తారండి. నాతో చాలా ఉండే పొనగంటి కూర, అది మళ్ళీ నేను తీసేస్తుంటే దానికి కోపం వచ్చినట్టుంది. ఇంకా కుండీల్లో ఆడొకటి ఈడొకటి మొలిచింది, ఎక్కువ అయితే లేదు. ఇప్పుడు కుండీ నిండా నాటుకుంటా. ఆడెంత ఉంది మొత్తం తీసుకొని. ఇక్కడ చూడండి, దొండ చెట్టులోనే ఉంది, కొంచెం తీసుకుంటా ఇప్పుడు. ఇక్కడ చూడండి, పొనగంటి కూర లోపట ఉంది. చాలా ఉండే తొట్లులో, కానీ నేనే మళ్ళీ చాలా వస్తుందని తీసేసినది. ఇంకా అది తక్కువైపోయింది జరా. వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటే వర్షానికి మంచిగా వస్తుంది, అది మంచిగా నాటుకుంటుంది కూడా. అందుకే ఒక కుండీలో ఇంకా సపరేట్ పెట్టుకుంటా, ఇక్కడ ఆడేడ తీయకుండా. ఇక ఇది పొన్నగంటి కూర, కానీ పోయిన కంటి కూర అన్నట్లు. ఇది అంటే కండ్లు కూర కనిపించకుండా ఇది తింటే కనిపిస్తాయంట, అంత మంచిదంట ఇది. చూడండి, ఇట్లా వస్తుంది మనకు. ఇంకింత తొట్టులో కూడా ఉంది, మొత్తం తీసుకొని ఒక దాంట్లో పెట్టేసుకున్నామంటే మనం కొనుక్కొచ్చిన పొన్నగంటి కూర కూడా మనం ఆకు మొత్తం తెంపుకొని గ్లాసుల నీళ్ళు పెట్టి ఆ నీళ్ళలో వేసినామంటే ఏర్లు వచ్చేస్తాయి. అట్లా కూడా పెట్టుకోవచ్చు మనకి విత్తనాలు కూడా ఏమి ఉండవు ఇవి. ఇంకా చూడండి, ఇట్లా సగం వేసినా కూడా ఇట్లా ఈడి వరకు తెంచి దాంట్లో నీళ్ళలో వేసినా కూడా ఏర్లు వస్తాయి అన్నట్లు. ఇది నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం ముందు తెచ్చుకుందాము, ఇది సరిపోదు. ఇక్కడ చూడండి, ఇది దొండ చెట్టు, నేను తులసి చెట్లు పెట్టి ఇట్లా పెట్టేసిన. ఇది చూడండి, చిన్న దాంట్లో చూడండి ఏర్లు చూడండి, రంధ్రం చేసుకుంటాం కదా మనము, ఏర్లు కిందికి పోయినాయి. చూడండి, ఎంత చిన్న దాంట్లో ఎంత పెద్ద చెట్టు చూడండి, తులసి చెట్టు. అందుకే ఇట్లా పెట్టేస్తాను నేను, మంచిగా వస్తాయి చెట్లు అయితే. ఇక్కడ చూడండి, గురిగిల ఇందులో కూడా తులసి చెట్టు పెట్టిన. ఇక చూడండి, రంధ్రంలోకి వెళ్ళి బయటికి వచ్చేసినాయి చూడండి ఏర్లు. ఇందులో కూడా పొన్నగంటి కూర ఉంది, తీసుకుంటా. చెట్టు సంతోష్ పెట్టిండు. నాన్న నువ్వు పెట్టినావు కదా చెట్టు కదా, నువ్వు పెట్టినావు కదా. ఇంకా చూడండి, పొన్నగంటి కూర ఎట్లా వచ్చేసింది, చిన్న మొలక పడ్డట్టుంది, ఇంత బాగా వచ్చేసింది. ఇట్లా తులసి మొక్కలు అయితే ఎక్కువ పెట్టుకుంటాను నేను. ఇక్కడ చూడండి, ఇది కూడా తీసుకున్నాము, ఇంకొక తోను ఉంది, తీసుకుందాము. తోట మొత్తం ఉంటుంది ఆడ ఈడ. ఇక్కడ చూడండి, బకెట్లు పెట్టుకున్నా కదా, ఈ బకెట్లలో ఇక్కడ చామంతి చెట్లు పెట్టినా. ఇందులో ఉంది చూడండి, ఎంత బాగుంది. ఇందులో కూడా తీసుకుందాం. ఇంకా దీంట్లో ఏమి ఉంచొద్దు అన్నట్లు, ఏర్తో మొత్తం తీసుకుంటే ఏర్ కొంచెం ఉన్న మళ్ళీ ఎగురు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడైతే ఏర్తో మొత్తం తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇంత మండ ఉంది, ఎంత పెద్దగా పోయింది చూడండి. ఇవి మొత్తం కలిపి ఒక దాంట్లో పెట్టేసుకుంటా. ఇది ఉండాలి కంపల్సరీ అని నేను ఇంకా పోనీయను అన్నట్లు. విత్తనాలు ఏమి ఉండవు కదా, ఖాళీ మండలే, ఇక ఇదే పెట్టేసుకోవాలి. చూడండి, ఇంత వచ్చింది చూడండి మనకు. విత్తనాలు వేసుకొని మనకి ఇంత మట్టి ఏం అవసరం లేదన్నట్లు. చూడండి, చాలా ఉంది. ఇది పొన్నగంటి కూరనే కదా, ఏర్లు చిన్నగానే ఉంటాయి, కొంచెం మట్టి తీసేసుకోవాలి. ఉట్టేనే ఎందుకు పెట్టుకోవాలి. చూడండి, మొత్తం కంపోస్ట్ లాగా తయారైపోయింది. చూడండి, మనం వేసుకున్నప్పుడల్లా ఆకులు అవన్నీ వేసుకుంటాం, కట్టెలు చూడండి, ఇవి కూడా మెత్తగా అయిపోయినాయి. ప్రతి ఒక్కటి చూడండి, కొబ్బరి పీసులు అవన్నీ కొంచెం గట్టిగా ఉన్నాయి, కావు మెత్తగా ఉన్నాయి, మంచిగా అయిపోతాయి. ఎంత గుల్లగా ఉంది చూడండి, మట్టి మంచిగా ఉంది. ఎందుకంటే కొంచెం దానికి అవసరం ఉన్నంతనే పెట్టుకోవాలి మనం, ఎక్కువ ఎందుకని నేను తీసేస్తున్నా. ఇది పెద్ద కూలర్ ట్రబ్బు కదా, చిన్న దాంట్లో అయినా కూడా వస్తుంది, కానీ
ఇంకా నేను పెద్ద దాంట్లోనే పెట్టుకుందాం, మస్తున్నాయి కదా మన దగ్గర. ఇక్కడ చూడండి ఇట్లా నీట్గా అనుకున్నాం. అలా దొండకాయలు చూడండి ఇట్లా పడ్డాయి. దొండ చెట్టు కూడా మంచిగా పందిరి వేసుకోవాలి. నాన్న నాన్న వస్తావా? పెట్టాలనా? ఇగో పెడుతున్నా నాన్న. ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా చిల్మి ఇట్లా పెట్టుకుంటా, ఏర్లు కూడా పెట్టుకుంటా, మళ్ళీ మండలు కూడా పెట్టుకుంటా, అవి కూడా వస్తాయి. ఆడ ఈడ ఎందుకని ఒకటే దాంట్లో పెట్టుకుంటున్నా. ఒకటే దాని రెండు ఇట్లా ఉండే ఫస్ట్. అంటే నేను అప్పుడు మామూలుగానే పెట్టుకుంటుంటే స్టార్టింగ్లోనే ఫస్ట్ పెట్టుకమే నేను పొనగంటి కూర ఊరికెళ్ళి తీసుకొచ్చి అదే నాటుకున్నా. నేను దాంతోనే స్టార్ట్ చేసిన. ఇప్పుడు అదే తక్కువ అయిపోతుంది నా దగ్గర. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇది మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి మండ కూడా ఇట్లా పెట్టేస్తే బతుకుతుంది మంచిగా. నిండుగా పెట్టుకోవచ్చు. విత్తనాలు ఏమి ఉండవు. ఇది మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకొని పెట్టుకోవచ్చు కదా. కాకపోతే వాళ్ళు హైబ్రిడ్ అమ్ముతారు అన్నట్లు. నేను ఇది మా ఊరు కాడ చెర్లో ఉంటే తీసుకొచ్చిన. అది ఎప్పుడంటే అప్పుడు ఉండదు అన్నట్లు. వర్షాలు పడ్డప్పుడే నీళ్ళు ఉంటాయి కదా బాగా, ఆ నీళ్ళకు ఉంటుంది అన్నట్లు. ఇది కూడా ఇట్లా పెట్టేస్తా. నిండుగా పెట్టేసుకున్నామంటే మనకు తొందరగా ఎగురు వచ్చేస్తుంది. ఇది కంటికి చాలా మంచిది. పోయిన కంటి కూర అంటారంట దీన్ని. అసలు ఈ తోటలో ఏమి వేయరు, కాకపోతే ఇప్పుడు వేస్తున్నారు అన్నట్లు. అన్ని మిద్దె తోటలు అయినాయి కాబట్టి వేస్తున్నారు. వాళ్ళు అమ్మేటోళ్ళు అయితే ఏడంటే ఆడ కాలువలు అవన్నీ ఉంటాయి కదా, అందులో వీక్కొస్తారు. ఏడం గలీజుల్లో కూడా కడుక్కొని కట్టలు కట్టుకొని వస్తారు. అందుకే అసలు కొనబుద్ది కాదు ఈ పొనగంటి కూర. అంటే ఇది విత్తనాలు ఉన్నాయి కాబట్టి ఏడంటే ఆడ మొలుస్తుంది కదా. ఇంకేడ ఉంటే వాళ్ళు తీసుకొస్తూనే ఉంటారు. అట్లా తీసుకొస్తారు, మనకు తెలియకుండా మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు. ఇక నాన్న అందుకే మనం ఇట్లా పెంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత లేతగా ఉంది చూడండి. ఇట్లా అన్ని ఆకుకూరలు మనం పెంచుకోవచ్చు ఇదే పైన. మన హెల్త్కి కూడా మంచిది కదా. నాకైతే అసలుకు ఎక్కడ ఎవ్వరు అవసరం లేదు అసలు. తోట పని, సంతోష్ పని నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదున్నా కూడా అసలు ఎప్పుడు రావాలి పైకి అనిపిస్తుంది నాకైతే. ఏం పని ఉందో ఏడ గడ్డి వీకాలి ఇదే ఉంటుంది అన్నట్లు. ఏడుకోవాలి అవన్నీ ఏం అనిపించదు. ఎందుకంటే సంతోషం తోలుకొని పోనీకి కూడా నాకు ఇబ్బంది కాబట్టి ఇంకా ఎక్కడ ఆశ ఉండదు నాకు కూడా. ఇంకా నా పని ఏందో నేను చేసుకోవాలి, సంతోషం చూసుకోవాలి, నాకు మిద్దె తోట చూసుకోవాలని అంతే నా ఆలోచన. ఇంకా చూడండి ఇట్లా మొత్తం నిండుగా పెట్టేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. మనకు ఒక 15 రోజుల వరకు మంచిగా ఆకుకూర అయితే వచ్చేస్తుంది. పొన్నగంటి కూర అయితే వచ్చేస్తుంది. ఇక చూడండి మనం ఇట్లా మండలు ఇట్లా ఇసుకొని పెట్టుకుంటే కూడా మంచి ఎగురు వచ్చేస్తుంది. చూడండి ఇదేం పెట్టుకోను, ఇడికి ఎక్కువైతుంది కూడా. ఇక్కడ చూడండి ఏర్లు చూడండి ఎట్లా వస్తున్నాయి దగ్గరికి. మండనే కదా. ఇగో ఇది ఏంది బుడంలాగా ఉంది కదా, ఈ గంటు కాడ ఎగురు చూడండి. అందుకే మనం ఇట్లా చింపి నీళ్ళలో వేసుకున్నా కూడా ఏరు వస్తుంది అన్నట్లు. దీనికి ఏడ గంటు ఉంటుందో ఆడ ఏర్లు మనకు మంచిగా అతుకుతుంది. ఎంత నిండుగా అనిపిస్తుంది చూడండి. కొంచెమే పెట్టుకున్నాం మనం, కానీ అసలు ఈ మంచి పనులు ఇట్లాంటివి మనం చేసుకోవాలి కంపల్సరీ, కొంచెం టైం తీసుకొని. అందరు అంటారు నన్ను సంతోషం ఎక్కడ చూసుకుంటున్నావు, నువ్వు తోట పని ఎక్కడ చేసుకుంటున్నావు అంటారు. కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది తోట పని చేసుకోవడం. సంతోషం ఇంకా మంచిగా చూసుకోవాలనిపిస్తుంది. అంటే ఇగో ఈయనే ఉంటాయి కదా సంతోష్, నాకు అట్లా ఇలా పెట్టి ఆయన ఆడుకుంటుంటాడు, నేను పని చేసుకుంటా, మాట్లాడుకుంటా చేసుకుంటా. ఇట్లా పిలుస్తుంటాడు ఆయనకు అవసరం ఉన్నప్పుడు. నేను పోతా ఆయన దగ్గరికి, నా పని నేను చేసుకుంటాను అన్నట్లు. ఇంకా ఆయనకు ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండదు అన్నట్లు. నేను ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాడు ఇష్టం ఉండదు అసలుకు. పోదాం దా ఇంటికి అంటే ఎవరితో మాట్లాడుతుంటే కూడా
ఇంకా ఆయనకు కూడా ఇష్టం ఉండదు. మిద్దె పైకి అయితే వస్తాడు, మళ్ళీ మేమిద్దరమే ఉంటాం కదా, మిద్దె పైకి వచ్చి మంచిగా ఆడుకుంటాడు. ఇంకా ఆయనకు ఇష్టం కూడా లేకుంటుంది, ఎవరి దగ్గర కూడా ఓం మేము ఏడికి కూడా. మిద్దె పైకి అయితే ఇష్టం ఆయనకు, మంచిగా వచ్చి ఎట్లా ఆడుకుంటున్నాడు చూడండి, కట్టె పట్టుకుంటాడు. బాగుందా నాన్న? ఏం చేస్తున్నావు నాన్న? పక్క చూడండి, కిందికి చూడకుండే భయపడుతుండే, ఇప్పుడు అట్లా గోడ పట్టుకొని మంచిగా కిందికి చూసుకుంటూ నిలబడుతున్నాడు. నాన్న ఏం చేస్తున్నావు? కట్టె పట్టుకున్నావా? కట్టె పట్టుకుని ఆడుకుంటున్నావా? మంచిగా ఆడుకుంటా తిరుగుతాడు చూడండి సంతోష్. పోదాం నాన్న, సంతోష్ని మళ్ళీ ఊళ్ళోకి తోలుకోవాలంట చూడండి. వాళ్ళ నాన్న వచ్చే వరకు పోదాం పాండే అంటాడు. ఇక బండి మీద తిప్పాలి బాగా, సంతోష్ తిప్పితే ఆయనకి ఇష్టం. ఇక్కడ చూడండి, ఇది కూడా గంట కూడా మొత్తం ఇది ముదిరింది, కొంచెం ఎర్రగా అనిపిస్తుంది కదా, ఇది కూడా వచ్చేస్తుంది. మొత్తం ఇట్లా చింపి పెట్టుకున్నా కూడా మనకు ఏర్లు వచ్చేస్తాయి దీనికి. హెల్త్ పరంగా కూడా చాలా రిజల్ట్ ఉంటుంది దీని, ఈ ఆకుకూరలు ఆర్గానిక్తో వండించుకుంటున్నాం కదా మనం. ఇట్లా నాకైతే అర్థమవుతుంది, తెలుస్తుంది నాకైతే. నేను 6-7 సంవత్సరాలు అవుతుంది ఇట్లా చేసుకోబట్టి, ఏం కూరగాయలు బయట కొనకుండా, మా ఇంటి కూరగాయలే మందులు లేకుండా, ఏం లేకుండా తింటున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. అందరు కూడా చేసుకుంటే బాగుంటుంది. మన ఇంటి పూర్తి అవి 4 చెట్లు, ఇవి 4 చెట్లు, ఒక కుండీల తోటకూర, ఒక కుండీల పాలకూర ఇట్లా పోసుకుంటే బాగుంటుంది. ఎక్కువ పోయనవసరం లేదు, ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క ఆకుకూర పోసుకొని ఒక 4 చెట్లు టమాటా చెట్లు, 4 వంకాయ చెట్లు నాటుకున్నామంటే మనకు పూటకు వచ్చేస్తాయి మంచిగా. నాన్న నాకు సంతోష్ అట్లా ఉన్నందుకు ఐడియా వచ్చింది, ఇట్లా చేసుకుంటున్నా. చూడండి ఎంత అయింది చూడండి, కొంచెమే గాడ గిడ వెళ్ళింది అంతే. మనం ఎంబడెంబడే కట్ చేసుకుంటున్నాలి, మళ్ళీ ఇడిచిపెట్టద్దు దీన్ని. ఇట్లా ఇడిచిపెడితే ముదిరిపోతుంది. మనం కట్ చేసుకుంటుంటే మంచిగా ఎగురు వస్తుంది. అంతేనండి, పొన్నగంటి కూర అయితే నాటుకున్నాను నేనైతే. ఆడ ఉంటే నాతో తోటలనే వెళ్ళింది కదా, చూసిండు కదా. ఇట్లా ఉంది, సంతోష్ దగ్గరికి పోదాం ఇప్పుడు. ఇంకా నాన్న నీళ్ళు తాగుతున్నావా? చూడండి అట్లా నీళ్ళు తెచ్చి పెట్టుకుంటా సంతోష్ కోసము. ఆయన కంపల్సరీ అడుగుతాడు నీళ్ళు, అయితే ఎట్లా తాగుతున్నాడు చూడండి సంతోష్. నీళ్ళు తాగినన్న, గ్లాస్ తేలేంది అన్న, మర్చిపోయినా నేను తాగాలనా? చూసిండ్రు కదా, మేము పొన్నగంటి కూడా నాటుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తున్నావా? బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, బాయ్ చెప్పు. ఇంకా అబ్బా సరే బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, చెప్పు నన్ను బాయ్ చెప్పు, బాయ్. నీకు ఇవ్వలేదు కదా నేను.